అబ్బా! ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, అన్నా ఎప్పుడు మీరు ఇలాగనే నవ్వుతూ ఉండాలా, ఇలాగనే సంతోషిస్తూ ఉండాలా. ఈ జీవితంలో అప్పు లేనోడు ఎవ్వడు లేడు. మనము ఒక టెన్షన్ తీసుకొని ఊరుకున్నామనుకోండి, అదే టెన్షన్ తోటి సమస్య సాల్వ్ అయితాయంటే ప్రపంచంలో ఎవ్వడు పని చేయకపోతుండే. తెలుసా మీకో విషయం? అంబానీకి టెన్షన్ ఉన్నది, అదానికి టెన్షన్ ఉన్నది, మోడీకి టెన్షన్ ఉన్నది, నాకు టెన్షన్ ఉన్నది, నీకు టెన్షన్ ఉన్నది. ఈ టెన్షన్లు ఎట్లున్నాయంటే తెలుసా? ఉన్నోడికి డబ్బు ఏం చేద్దాం, ఎట్లాంటి బిజినెస్ పెడదాం అనేది ఉంటుంది. లేనోడికి ఏం పోయి అయ్యో దేవుడా నన్ను మధ్య తరగతిలో ఎందుకు పుట్టిస్తావని వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. తమ్ముడు, అక్క, అన్న ఎవరైనా గుర్తుపెట్టుకోర్రి, మనము లేనివాడిగా పుట్టడమే కరెక్ట్. ఎందుకంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. ఒక కారము, ఉప్పు, నూనె కలుపుకొని తిన్నా కానీ మనకు హాయిగా నిద్ర వస్తుంది. కానీ తొందరపాటి నిర్ణయాలు తీసుకొని నేను పలానోడు కులంలో పుట్టాలి, పలానోడు ఇంట్లో పుట్టాలి, కోటీశ్వరుని ఉంటుంటి, ఇదేం జన్మరా పాపం జన్మ, ఇంతవరకు ఒక బైక్ కొనుక్కోలేను, ఒక కారు కొనుక్కోలేనా అని మీరు అనుకోకూర్రి. ఆ టైం కూడా మీకు వస్తుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోర్రి మీరు. అలా అని ఏ తొందరపాటు నిర్ణయం కానీ తీసుకోకుండా జాగ్రత్త ఉండండి చెప్తున్నా తెలుసా? మనం ఊరికనే వెలగలేము. ఒక ఉదాహరణకి చెప్తా, ఒక చెట్టును కోసి మొక్కం నెట్టి చెట్టు మొక్క దానికి నీళ్లు పోసి పెట్టి చూడండి, అది ఎన్ని సంవత్సరాలైతే వెలుగుతుంది తెలుసా? ఇరిస్తే మరి ఎంత తొందరగా కొట్టేస్తే అది పోతుంది పెరిగినాకెళ్ళి. టైం పడతాయి కదా పెరగడానికి, ఇరగడానికి టైం పడతాయి, కానీ పెరగడానికి టైం పడతాయి కదా. మనల్ని కూడా మన కన్న తల్లిదండ్రి కూడా మనం పెంచడానికి కూడా ఎంతో సమయం కేటాయించుకొని ఎన్నెన్ని నోట్ల మన గుచ్చి పెడితే మనం ఈ టైంకైనా వాళ్ళ కడుపు మాలుకొని మన కడుపుకు పెడితే గుర్తు తెచ్చుకోండి. ఏదైనా చెడు చేసే ముందు ఆలోచించుకోరి. ప్రతి ఒక్కళ్ళు మన అన్నల్ని, తమ్ముల్ని, అక్క చెల్లెల్ని, కన్న తల్లిదండ్రుల్ని గుర్తుపెట్టుకొని ఏ చెడు నిర్ణయమైనా తీసుకోవడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోరు సుమా. ఏం బెంగ పెట్టుకోవద్దు. మన కన్నతండ్రి అయినటువంటి దేవుడు ఇప్పుడే కాకుండా రేపైనా కానీ నిన్ను, నన్ను, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఉన్నోళ్ళని ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతాడు. మంచిగా మన జీవితాన్ని మనకు ఆరోగ్యాలతో ఇస్తాడు. మనం కూడా బిల్డింగ్లు కడదాం బిడ్డ, మనం కూడా కార్లు కొందాం, మనం సైకిల్ కొందాం. ఏం టెన్షన్ తీసుకోకరి, సరేనా? మాట మీద నిలబడతారు మరి. సరే మరి ఉంటా మరి. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఉంటా మరి. బాయ్, నమస్తే.